హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కాశీయాత్రలో మేము హోటల్ స్టే చేసామని చెప్పాను కదా. సో కోస్టా రివేరా ఆ హోటల్లో మేము స్టే చేసిన రూమ్ టూర్ అయితే చూసేయండి. ఇది వచ్చేసరికి లగ్జరీ సూట్ రూమ్ అనమాట. కొద్దిగా స్పేషియస్గా ఉంటుంది. మనం 2 days స్టే చేయాలి కాబట్టి కొద్దిగా ఇలాంటి స్పేషియస్ రూమ్ తీసుకుంటే పిల్లలకి ఎవరికైనా కొద్దిగా కదలటానికి వీలుగా ఉంటాయి అనమాట. లేకపోతే తెలిసిందే కదా, హోటల్ రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి, మనం ఎక్కువ టైము ఉండలేము. సో అందుకని కొద్దిగా మేము పెద్ద రూమే తీసుకున్నాం అనమాట. ఎక్స్ట్రా బెడ్ అది వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా మూవ్ అయ్యేటట్టుగా ఉంటుంది. రూమ్ వచ్చేసరికి ఇది లగ్జరీ సూట్ రూమ్ అంటారు. 3rd floorలో ఉంటుంది అనమాట. సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. హోటల్ కూడా చాలా బాగుందన్నమాట. వన్ థింగ్ ఏంటంటే, మనకి ఇలాంటి ప్లేసెస్కి వస్తే నార్త్ సైడ్ మనకి రూమ్స్ బాగున్నా సరే, మనం కొద్దిగా మంచిగా రూమ్స్ తీసుకున్నా సరే, ఫుడ్ అనేది మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే దొరకడం కష్టమే. అన్నీ ఉంటాయి కానీ మనకి ఆ టేస్ట్ అనేది మనకి రాదనమాట. సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. మనం ఎక్కడైనా ఇంకా వెతుక్కోవాలి ఏదైనా ఫుడ్ తీసుకోవాలంటే మాత్రం. మాకైతే మేమంత ప్రిఫర్ చేయలేదన్నమాట ఫుడ్ ఇక్కడ తినడానికి. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు, మాకు అది కూడా ఓకే అనిపించింది, బట్ నాట్ దట్ గ్రేట్ అనే చెప్పచ్చు. సో అందుకని మేము ఇంకా ఫుడ్ గురించి కాదులే, ముందు రూమ్ నీట్గా ఉంటే చాలు, ఫుడ్ ఎక్కడో చోట తినచ్చు. ఇక్కడంతా చాట్స్, కచోరీలు ఇవే ఎక్కువ తినేస్తూ ఉంటారనమాట. పొద్దున్నే కూడా అవే తింటూ ఉంటారు. ఒక్కొక్క లైఫ్ స్టైలు ఒక్కొక్క సైడ్ ఒక్కో రకంగా ఉంటుంది కదా. సో మనకి అది కొంచెం డిస్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి వాష్రూమ్. ఇది కూడా చాలా నీట్గా ఉంది. బాత్ టబ్ అది కూడా ఉందన్నమాట. సో మనకి అలాంటి ప్లేసెస్లో మంచి రూమ్ దొరకటమే చాలా ఎక్కువ. దాన్ని సర్చ్ చేసుకుని మనం అక్కడెక్కడో ఉండి ఆన్లైన్లో సర్చ్ చేసుకుని తీసుకున్నప్పుడు కొద్దిగా అన్నీ చూసుకుని తీసుకుంటే బెటర్ అనమాట. ఫుడ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా మంచి ప్లేసెస్లో సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికే చోట మీరు ట్రై చేయొచ్చు. లేదంటే ఇంకా 2 రోజులు చాట్స్, పానీపూరి ఇలాంటివి ఇష్టపడే వాళ్ళైతే అలాంటివి కూడా తినచ్చు అనమాట. ఫుడ్ అయితే నేను ఇది సజెస్ట్ చేయను హోటల్కి. ఇది వచ్చేసరికి టేబుల్ కూడా ఇచ్చారనమాట. నలుగురు కూర్చొని చక్కగా లంచ్ కూడా డిన్నర్ కూడా చేసేయచ్చు, నీట్గా ఉంటుంది. సో ఇదనమాట మా కాశీయాత్రలో రూమ్ టూర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వివరాలు నెక్స్ట్ వ్లాగ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.